సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక్కసారి వినండి. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్ కి వాల్ పేపర్ జగన్ గారే, ఆ వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్ కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నేను కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు. ఈ రోజు నుండి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు సార్? మీ పగ ఎవరి మీద? కూటమి ప్రభుత్వం మీద లేదా నిరుద్యోగ యువత మీద? మీరు సీఎం గా ఉన్నప్పుడు 5 డిఎస్సీలు ప్రకటించే అవకాశం ఉన్నా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజున వేలాది మంది అభ్యర్థులు కష్టపడి చదివి వాళ్ళ ప్రతిభతోటి ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ ఉద్యోగాలు పీకేయమంటారేంటండి? అర్థం కాదు. దీని ద్వారా మీరు సాధించింది ఏంటి? ఇప్పటి వరకు ఒక్కొక్కళ్ళగా మీ పార్టీ నాయకులు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీ అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు, మీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని చేదరించుకుని చీగొడుతున్నారు.